నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. ఆమె ముస్లిం కుటుంబంలో పుట్టింది. పూర్తిగా సంప్రదాయ పద్ధతినే అలవర్చుకుంది. కానీ కుటుంబానికి ఉన్న నేపథ్యం కారణంగా విద్యాబుద్ధులు బాగా నేర్చుకుంది. రాజకీయాల్లో రాణించింది. అన్నింటికన్నా ఆమెలో హైలైట్గా నిలిచే అంశం ఏంటంటే అప్పటి ముస్లిం లీగ్లోనే పనిచేసిన దేశ విభజనను వ్యతిరేకించింది. అంతేకాదు మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వరాదని, దానివల్ల సొసైటీలో తీవ్రమైన వైషమ్యాలు ఏర్పడతాయని బలంగా వాదించింది. ఆమె ప్రదర్శించిన ఈ వైఖరి అప్పటి ముస్లిం నాయకులకు మాత్రమే కాక ఇప్పటి ముస్లిం నాయకులకు కూడా రుచించదు అని చెబితే అతిశయోక్తి కాదేమో. అయినా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టడమే ఆమెలోని ప్రత్యేకత. ఆ మహిళా నాయకురాలి పేరే బేగం ఐజాజ్ రసూల్. ఈ వారం ద లీడర్ ప్రోగ్రాంలో ఆమె గురించి తెలుసుకుందాం. మనిషి ఎంత అభివృద్ధి చెందినా మత ఛాందసత్వం మాత్రం నానాటికి పెరుగుతోంది. ముస్లిం మహిళలు ఆధునిక చదువులు చదువుతున్నా కూడా వారు ఇంకా హిజాబ్ ధరించాల్సిందేననే ఇస్లామిక్ స్కాలర్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఉన్నతమైన చదువుల కోసం కాకుండా హిజాబ్ వంటి సాంప్రదాయ కట్టుబాట్ల కోసం డిమాండ్ చేసే నాయకులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్యానికి పూర్వమే అదే ముస్లిం సమాజం నుంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కు చేరుకున్న మహిళా నాయకురాలు ఒకసారి ప్రజాక్షేత్రంలో ఎన్నికయ్యాక పర్దాకు స్వస్తి చెప్పింది. పూర్తి స్వతంత్రంగా జీవించాలని, సామాన్య ప్రజలు అంగీకరించేలా, గుండెల్లో పెట్టుకునేలా జీవించాలని ఆచరించి చూపింది. ఆ నాయకురాలి పేరే బేగం ఐజాజ్ రసూల్. మహిళా దినోత్సవం సమీపిస్తున్న దృష్ట్యా ఐజాజ్ రసూల్ గురించి తెలుసుకోవడం ఆసక్తికరమైందనే గమనించాలి. బేగం ఐజాజ్ రసూల్ సామాన్యమైన పర్దా జీవితం నుంచి పార్లమెంటులో అధ్యక్ష అంటూ ప్రజా సమస్యలు ప్రస్తావించేదాకా ఆమెది ఒక అసాధారణమైన ప్రయాణం. భారతదేశ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మాత్రమే శాశ్వతమైన ముద్ర వేయగలరని, సమాజాన్ని మార్చే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోగలరని చెప్పుకోవాలి. 20వ శతాబ్దంలో ముస్లిం మహిళలు ఇంకా పర్దా వెనకే మగ్గిపోతున్న కాలంలో ఆమె భారత రాజ్యాంగ సభలో ఏకైక ముస్లిం మహిళగా నిలిచి సమానత్వం కోసం, ముస్లిం సమాజంలో మహిళల హక్కుల కోసం, మైనార్టీల సమైక్యత కోసం పోరాడింది. ఆమె జీవితం ఒక సామాన్య స్వాతంత్ర సమర యోధురాలి కథ కాదు. అది ధైర్యం, మార్పు, అచంచలమైన నమ్మకాల సమాహారంగా చెప్పుకోవాలి. ఆమె పూర్తి పేరు కుత్జియా బేగం. 1908 ఏప్రిల్ 2వ తేదీన పంజాబ్లోని మాలేర్ కోట్లాలో జన్మించింది. వారిది ఒక ముస్లిం రాజకుటుంబం. అందువల్ల ఆమె బాల్యంలో విలాసాలతో పాటు ఇస్లామిక్ సాంప్రదాయాల మేళవింపుగా సాగింది. ముస్లిం సమాజంలో మహిళలకుండేటువంటి పర్దా నియమాలను పాటింపజేస్తూనే ఆమె తండ్రి ఆమెకు ఉన్నతమైన విద్యను అందించారు. 1929లో ఆమె అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్, ప్రస్తుత యూపీలోని హర్దోయ్ జిల్లా సండిలాకు చెందిన నవాబ్ ఐజాజ్ రసూల్ను వివాహం చేసుకుంది. ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చేసింది. తండ్రి జుల్ఫికర్ అలీ ఖాన్ నవాబు కావడంతో అప్పటి పంజాబ్ ప్రాంతంలో చాలా గొప్ప పేరుండేది. మాలేర్ కోట్లాను వారి పూర్వీకులు పరిపాలించారు. ఆ తరువాతి తరంలో జుల్ఫికర్ అలీఖాన్ పటియాలా సంస్థానానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చిన్నప్పటి నుంచే ఐజాజ్ రసూల్ తండ్రితో పాటు రాజకీయ సమావేశాలకు హాజరయ్యేది. ఆ విధంగా రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. 1929లో కుత్సియా బేగం వివాహం నవాబ్ ఐజాజ్ రసూల్తో జరిగింది. ఆయన యునైటెడ్ ప్రావిన్స్, ప్రస్తుత యూపీ ముస్లిం లీగ్కు జనరల్ సెక్రటరీగా ఉండేవారు. అత్తగారింట్లో కుత్జియా బేగం భర్త పేరుతో బేగం ఐజాజ్ రసూల్గా పిలువబడ్డారు. తర్వాత అదే ఆమె అధికారిక పేరుగా మారింది. ఆ విధంగా భర్త ప్రభావంతోనే ముస్లిం లీగ్ వైపు మొగ్గు చూపింది కుత్జియా బేగం. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆమోదం తర్వాత ఈ దంపతులు ముస్లిం లీగ్లో చేరి ఎలక్టరల్ పాలిటిక్స్లోకి ప్రవేశించారు. భర్త ఆమెను 1941లో మొహమ్మద్ అలీ జిన్నాకు పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆమె ముస్లిం లీగ్ విమెన్స్ సబ్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1937 ఎన్నికల్లో ఆమె అన్ రిజర్వ్డ్ సీట్ నుంచి పోటీ చేసి యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముస్లిం లీగ్ సభ్యురాలిగా 1946లో రాజ్యాంగ సభలో ప్రవేశించారు.
రాజ్యాంగ సభలో ఆమె ఏకైక ముస్లిం మహిళ కావడం విశేషం. ముస్లిం లీగ్లో ఆమెకు ముఖ్యమైన పదవులు లభించాయి. ముఖ్యంగా ముస్లిం లీగ్ నాయకుడు చౌదరి ఖలీకుద్ జమాన్ పాకిస్తాన్ వెళ్లిపోయిన తర్వాత ఆమె ముస్లిం లీగ్ నాయకురాలు అయ్యారు. అలాగే మైనార్టీ రైట్స్ డ్రాఫ్టింగ్ సబ్ కమిటీ సభ్యురాలిగా పనిచేయడం విశేషం. భర్త ప్రోత్సాహం వల్ల ఆమె ముస్లిం లీగ్లో చేరిన మనస్సు పూర్తిగా లీగ్కి లోబడలేదు. ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. ఈమె దేశ విభజనను వ్యతిరేకిస్తోంది. ముస్లింల కోసం ఓ దేశం ఉంటే బావుండేదనే ఆలోచన లీగ్లో తీవ్రంగా ఉన్నా ఆ ప్రయోగం విజయవంతం కాదనే ఆలోచన ఆమెకు ఉండేదని చెప్తారు. అందుకే పాకిస్తాన్ అనే ఆలోచనే ఆమెకు సందేహాస్పదంగా కనిపించేది. ఈ అనుమానాల మధ్యనే ఆమె ముస్లిం లీగ్లో ఉన్నప్పటికీ తన కార్యాచరణ అంతా కూడా ముస్లిం మహిళల హక్కులు, వారి అభ్యున్నతి దిశగా ఉండేది. ఆ విధంగా తాను ముస్లిం లీగ్లో ఉన్న సమయాన్ని అప్పటి మైనార్టీల సమస్యలపై పోరాడేందుకు ఓ అవకాశంగా భావించింది. బేగం ఐజాజ్ రసూల్ రాజకుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తప్పించింది. రాజ్యాంగ సభలో మైనార్టీల తరఫున ఏకైక సభ్యురాలిగా ఉన్నప్పటికీ ఆ అంశం ఎక్కడా హైలైట్ కాకపోవడం గమనించాలి. ముస్లింలను ప్రత్యేకమైన తరగతిగా కాక ప్రధాన స్రవంతి ప్రజల్లో భాగంగానే చూడాలనే రాజనీతిని ప్రదర్శించడం నేటి రాజకీయ నాయకులు గమనించాల్సిన అంశం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు సైతం తన పేరు పక్కన ఉద్దీన్ను తగిలించి పిలిచినా తనకు ఆనందమేనని చెప్పుకునే స్థాయికి మత రాజకీయాలు దిగజారిపోయాయి. అయితే అదే ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇంతటి రాజనీతి ప్రదర్శించగల ఐజాజ్ రసూల్ లాంటి వారు ఖచ్చితంగా ఆదర్శమేనని చెప్పుకోవాలి. పంతొమ్మిది 1937 నుండి 1940 మధ్య డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్గా పనిచేశారు. 1950-52 మధ్య లీడర్ ఆఫ్ అపోజిషన్గా బాధ్యతలు నిర్వహించిందామె. 1946లో ఆమె భారత రాజ్యాంగ సభకు ఎన్నికవడం విశేషం. రాజ్యాంగ సభలో ఆమె ఏకైక ముస్లిం మహిళ. రాజ్యాంగ సభలో ఆమె ముస్లిం లీగ్ నుండి వచ్చిన 28 మంది సభ్యుల్లో ఒకరు. కానీ ఆమె భారత విభజనను వ్యతిరేకించడం విశేషం. మరోవైపు ముస్లింలను మెజారిటీ ప్రజలతో సమానంగా చూడాలని, వారిని ప్రత్యేక తరగతిగా, ప్రత్యేక ప్రజలుగా భావిస్తే అది మెజారిటీ ప్రజలతో వారిని దూరం చేసినట్టు అవుతుందంటూ అప్పటి కాంగ్రెస్ వైఖరికి పూర్తి భిన్నమైన వాదన వినిపించడం గమనించాలి. ఇక దేశ విభజన తరువాత 1950లో ముస్లిం లీగ్ డిజాల్వ్ అయిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. 1952-56 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా, 1969-71 మధ్య యూపీ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసింది. మంత్రిగా సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వ్యవహారాలు చూశారు. 1969-89 మధ్య యూపీ శాసనసభ సభ్యురాలిగా కొనసాగారు. ఆమె రాజకీయ జీవితం మొత్తం మహిళలను రాజకీయాల్లోకి తీసుకురావడం, మతపరమైన విభేదాలను తగ్గించడం చుట్టూనే తిరిగింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్ అనేది మైనార్టీలను మెజార్టీ నుంచి శాశ్వతంగా వేరుచేసే స్వయం వినాశకాయుధంగా ఆమె అభివర్ణించేవారు. ఇలాంటి ఉన్నతమైన ఆలోచన అప్పటి కాంగ్రెస్ నాయకుల్లోనే కాదు, ఇస్లామిక్ సంస్థలతో అంటకాగే ఇప్పటి కాంగ్రెస్ నాయకులకు కూడా లేకపోవడం చర్చనీయాంశమే. ఆమె నమ్మకం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలను సమాజంలో సమాన పౌరులుగా చూడకుండా చేస్తాయి. అంతేకాదు, అది దేశ ఐక్యతకు హానికరమనేది ఆమె భావన. అందువల్ల పార్టీలో పలువురు ముస్లిం లీడర్స్తో మాట్లాడి వారిని ఒప్పించి రిజర్వేషన్ డిమాండ్లను వాలంటరీగా వదులుకునేలా చేసిందని ఆనాటి నాయకులు చెబుతారు. ఆమెలోని ధైర్యానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదేమో. ముస్లిం లీగ్ సభ్యురాలిగా ఉండి కూడా ఆమె సెక్యులర్ భారతదేశాన్ని కోరుకోవడం నిజంగా విశేషమే. అయితే ఆ తరువాతి కాలంలో ఈ విషయంలో తన అభిప్రాయం మార్చుకోవడం మరో చర్చాంశం. 1980లలో కమ్యూనల్ టెన్షన్స్ పెరిగిన నేపథ్యంలో ముస్లింల ఎడ్యుకేషన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపరచడానికి రిజర్వేషన్లు అవసరమని ఆమె అంగీకరించింది. బేగం ఐజాజ్ రసూల్ ఒక నాయకురాలు మాత్రమే కాదు, ఒక రిఫార్మర్, ఒక రచయిత్రి. 1937లో మొదటి ఎలక్షన్ గెలిచిన తర్వాత పర్దా పద్ధతికి స్వస్తి పలికింది. ఒక ప్రజానాయకురాలు బుర్కా ధరించి పార్లమెంటులో అడుగుపెట్టడం అనేది తిరోగమన చర్యగా భావించింది. అందువల్లే పర్దాను వదిలేసి సాధారణ మహిళగా జీవించడం మొదలుపెట్టింది.
ఆమె ముఖ్యంగా ముస్లిం మహిళల్లో అభ్యుదయ భావాలు రగిలించడానికే ఈ పరదా పద్ధతికి స్వస్తి చెప్పడం గమనించాలని అంటారు విశ్లేషకులు. ఆమెలోని మరో కోణం ఏంటంటే మహిళలు స్పోర్ట్స్లో కూడా రాణించాలని బలంగా కోరుకునేవారు. అందువల్లే ఇండియన్ విమెన్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా 25 సంవత్సరాలు పనిచేయడం విశేషం. ఆ విధంగా మహిళల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించింది. హాకీకి ఆమె చేసిన ప్రత్యేక సేవలకు గుర్తింపుగా భారత మహిళల హాకీ కప్ ఆమె పేరుతో నామకరణం చేశారు. ఇక రచనల విషయానికొస్తే ఫ్రమ్ బుద్ధా టు పార్లమెంట్ అనేటువంటి పేరుతో కూడా స్వీయ చరిత్ర రాసుకుంది. ఈ పుస్తకం ద్వారా ఆమె పూర్తి ఆలోచనలు, జీవితంలోని ముఖ్య ఘట్టాలు, రాజకీయంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆమెను ప్రభావితం చేసిన సామాజిక అంశాలు, ఇలా అనేక విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించింది. 2000వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకుంది. బేగం ఐజాజ్ ఫ్యామిలీ జమీందారుల ఫ్యామిలీ అయినప్పటికీ ఆ వ్యవస్థను ఆమె బలంగా వ్యతిరేకించేది. ఇది ఆమెలో రగులుతున్న సంస్కరణాభిలాష ఎంతటి బలమైందో చెప్తుందంటారు నిపుణులు. సాధారణ ముస్లింలు, ముస్లిం కమ్యూనిటీలోని రాజకీయ నాయకులు దేశ విభజన కోసం పట్టుబడుతుంటే బేగం ఐజాజ్ రసూల్ మాత్రం దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్ అనేది విఫల ప్రయోగం అవుతుందనే అభిప్రాయాలు కూడా ప్రకటించారు. పాకిస్తాన్ ఖచ్చితంగా విజయవంతం కాదనేది ఆమె నమ్మకంగా కనిపించేది. ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ అనేది పతనం అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఐజాజ్ లాంటి వారు అప్పట్లోనే ఆందోళన చెందడం సబబేనని అనిపించక మానదు. కుత్సియా రాజకీయ జీవితం 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడిందనాలి. ఇది నియోజకవర్గాలను విస్తరించి దళితులకు, మహిళలకు ప్రత్యేక ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక్కడే బేగం ఐజాజ్ రసూల్ రాజకీయ ప్రయాణం మొదలైంది. 1937 ఎన్నికల్లో బేగం ఐజాజ్ రిజర్వ్ కానిటువంటి సీట్ నుంచి పోటీ చేసి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కౌన్సిల్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 1946లో రాజ్యాంగ సభ ఏర్పడినప్పుడు ఆమె ఏకైక ముస్లిం మహిళా సభ్యురాలిగా చేరారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ నాయకుడు చౌదరి ఖలీకుద్ జమాన్ పాకిస్తాన్ వెళ్లినప్పుడు బేగం ఐజాజ్ ఆయన స్థానంలో ముస్లిం లీగ్ నాయకురాలిగా అయ్యారు. అల్పసంఖ్యాకుల హక్కుల డ్రాఫ్టింగ్ సబ్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. విభజన తర్వాత చాలామంది లీగ్ సభ్యులు పాకిస్తాన్ వెళ్లిపోయారు. కానీ బేగం ఐజాజ్ రసూల్ పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించారు. మరోవైపు ముస్లిం లీగ్ కూడా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బేగం ఐజాజ్ అనివార్యంగా కాంగ్రెస్లో చేరారు. రాజ్యాంగ సభలో అల్పసంఖ్యాకుల సమస్యలపై ఐజాజ్ రసూల్ కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగం ప్రాథమిక లక్ష్యం సమానత్వ హక్కు కావడంతో ముస్లింలకు ఇతర మతాలతో సమాన హక్కులుండాలని సమర్థించారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించారు. మతపరమైన అల్పసంఖ్యాకులకు రిజర్వ్ సీట్ల డిమాండ్ను స్వచ్ఛందంగా వదులుకోవడానికి ముస్లిం నాయకత్వంలో ఏకాభిప్రాయం కుదుర్చడంలో ఐజాజ్ కీలక పాత్ర పోషించారు. డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక ఎన్నికల విధానం ఆలోచనను వ్యతిరేకించారు. దీన్ని మైనార్టీలను మెజారిటీ నుంచి శాశ్వతంగా వేరు చేసే ఆత్మహత్యాయుధం అని పిలిచారు. ఆమె తన పుస్తకంలో ఏమన్నారంటే, తాను రిజర్వేషన్ల రద్దు గురించి చాలా బలంగా మాట్లాడానని, మతపరమైన అల్పసంఖ్యాకులకు రిజర్వేషన్లు డిమాండ్ చేయడం ద్వారా విభజన భావనను జీవింపజేయడం పూర్తిగా ఆత్మహత్యా సదృశంగా పేర్కొంటారు. మతపరమైన ప్రత్యేక ఎన్నికల విధానం డిమాండ్ చేసిన ముస్లిం సభ్యులకు దాని హానికర ప్రభావాలను బేగం ఐజాజ్ నిరంతరం తెలియజేస్తూ వచ్చారు. చివరికి 1949లో ఆ డిమాండ్ చేసిన వారు ఆమె విజ్ఞప్తిని అంగీకరించడం విశేషం. ఇక స్వాతంత్ర్యం తర్వాత బేగం ఐజాజ్ అనేక ముఖ్యమైన పదవులు అలంకరించారు. 1952 నుంచి 1954 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1969 నుంచి 1989 వరకు యూపీ శాసనసభ సభ్యురాలిగా ఉన్నారు. 1969-71 మధ్య క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. ఆమెకు సాహిత్యంపై ఉన్న మక్కువతో 1953లో జపాన్ వెళ్లినప్పుడు 3 వీక్స్ ఇన్ జపాన్ అనేటువంటి ట్రావెల్ లాగ్ రూపంలో పుస్తకం రాశారు. తన ఆత్మకథను ఫ్రమ్ బుద్ధా టు సంసద్,
ఏ ముస్లిం విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే శీర్షికతో వెలువరించారు. ఆత్మకథలో పర్దా వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఆమె ఇలా రాసుకోవడం విశేషం. రాజకీయాల్లోకి ప్రవేశించి పర్దా వ్యవస్థ నుంచి బయటకొచ్చిన తర్వాత తన భర్తకు చెప్పానని, పర్దా వ్యవస్థలో మహిళలను ఉంచేటువంటి వారి ఆహ్వానాలను తాను స్వీకరించబోనని కరాఖండిగా చెప్పేసింది. ఇది హిందువులు, ముస్లింలకు సమానంగా వర్తిస్తుంది. ఎందుకంటే చాలామంది తాలూక్దారులు తమ భార్యలను బయటకు తీసుకురాలేదు. చక్కటి సమాజ చింతనతో పాటు బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఐజాజ్ రసూల్ లాంటి వారి వివరాలు పబ్లిక్ డొమైన్లలో పెద్దగా లేకపోవడం ఒక లోటే. ఆమెది ఉన్నతమైన రాజకుటుంబం అయినప్పటికీ అత్యంత లో ప్రొఫైల్లోనే ఉండిపోయారు. ముఖ్యంగా ఆమె పిల్లలు, ఇతర దగ్గరి బంధువుల గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఆమెకు రాజకీయ, సామాజిక కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి ఉండడంతో కుటుంబ విషయాలు తక్కువగా డాక్యుమెంట్ చేయబడ్డాయని అంటారు. ఆమె తల్లి మహ్మూదా సుల్తానా లాహోర్ నవాబ్ అలావుద్దీన్ అహ్మద్ ఖాన్ కుమార్తె. అలా తల్లివైపు, తండ్రివైపు ఇద్దరూ కూడా పాలనలో ఉన్నవారే కావడం వల్ల ఆమెకు సామాజిక చింతన అలవడిందని అంచనా వేస్తారు. నవాబ్ జాదా రషీద్ అలీ ఖాన్ అనే సోదరుడు కూడా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇతర బంధువులు, తల్లి, సోదరులు దేశ విభజన సమయంలో లాహోర్లో ఉండేవారు. అయితే వారి గురించి స్పష్టమైన వివరాలు లేవు. మరికొన్ని సోర్సెస్లో ఆమె పిల్లల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ఆమె భర్తతో కలిసి లక్నోలో పిల్లలతో నివసించారనే ప్రస్తావన ఉంది. కానీ పిల్లల సంఖ్య, పేర్లు, ఇతర వివరాలు పబ్లిక్ రికార్డులలో కనిపించవు. కొద్దో గొప్ప వివరాలు ఆమె ఆత్మకథ ద్వారానే వెలుగు చూస్తున్నాయి. బేగం ఐజాజ్ రసూల్ 2001 ఆగస్టు 1న తుది శ్వాస విడిచారు. రాజకీయాల్లో సమానత్వం, ముస్లిం కుటుంబాల్లో మార్పు కోసం పనిచేసిన ఐజాజ్ రసూల్ ఈ లోకాన్ని వీడుతూ అసంఖ్యాక మహిళలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని విశ్లేషకులు అభిప్రాయపడతారు. మొత్తానికి భారత్లో ముస్లిం లీగ్ నుంచి బలమైన వాయిస్ వినిపించి దేశ విభజనకు కారణమైన మొహమ్మద్ అలీ జిన్నాతో కలిసి పనిచేసిన బేగం ఐజాజ్ జిన్నా మాదిరిగా కరుడుగట్టిన విభజనవాదిగా మారలేదు. పాక్లో తన కుటుంబం, అమ్మ, సోదరులు ఉన్న పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీఖాన్ వంటి నాయకుడు బేగం రసూల్ను పాక్కు రావాలని, అక్కడ ఎంతో ఉన్నతమైన పొలిటికల్ పొజిషన్ కల్పిస్తామని ఆశలు చూపినా ఈమె లైట్ తీసుకున్నారు. అంతేకాదు భారత్లో ఉండాలని నిర్ణయించుకున్న ముస్లింలు ఈ దేశంలో ఎలా ఉండాలో కూడా చెప్పడం గమనార్హం. మతం, దేశభక్తి ఒకదాంతో ఒకటి సమన్వయం కలిగి ఉండవని, వేటికదే విడివిడిగా చూడాలని ఇండియన్ ముస్లింలకు క్లారిటీ ఇవ్వడం విశేషం. భారతదేశంలో ఉండాలని నిర్ణయించుకున్న ముస్లింలు తమ దేశ ప్రయోజనాల అంశాన్నే ప్రధానంగా భావించాలని కుండబద్దలు కొట్టారు. భారత్లో ఉండే మెజారిటీ ప్రజల విశ్వాసం చూరగొనాలనే సహజీవన విలువను కూడా అందరికీ సూచించారు. ముస్లింల పట్ల ఇక్కడి హిందువులు ప్రేమను పంచేలా ఉండడం ముస్లింల బాధ్యత అంటూ కుండబద్దలు కొట్టడం విశేషం. దేశ విభజన సమయంలో ప్రజల మధ్య నమ్మకం పెంచడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. అయినప్పటికీ అప్పుడు సామాజిక పరిస్థితులు మారిపోయిన విషయాన్ని కూడా బేగం రసూల్ గుర్తించారు. అలాంటి పరిస్థితులను కళ్లారా చూసిన రసూల్ ఆ తర్వాత తన వైఖరి కూడా మార్చుకున్నారు. తొలుత ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను, రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఐజాజ్ 1980ల ప్రాంతంలో తన అభిప్రాయాన్ని మార్చేసుకోవడం గమనార్హం. ముస్లింలలో ఎంతటి జాతీయ భావాలు ఉన్నవారైనప్పటికీ ఆఖరుకు అందరూ కూడా ముస్లిం విభజనవాదం వైపే మొగ్గు చూపుతారని ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ సంస్థల నాయకులు చెప్తూ ఉంటారు. తొలుత ఎంతో ఉదారంగా కనిపించిన బేగం ఐజాజ్ రసూల్ ఆఖరుకు తన పంతా మార్చుకోవడం అనేది కూడా చర్చాంశమే అంటారు లెఫ్ట్ ఇస్లామిస్టులు. రాజకీయాల్లో పురుషులే అన్నింటా రాణించే సమయాల్లో కూడా బేగం ఐజాజ్ రసూల్ లాంటి ముస్లిం మహిళలు కూడా తమదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో సక్సెస్ కావడం అరుదైన విషయమే. అదీగాక మత ఛాందసవాదానికి దూరంగా దేశ సమైక్యత కోసం చిత్తశుద్ధితో ఆరాటపడిన ఇలాంటి వారిని మాత్రం ఖచ్చితంగా ఆదర్శమూర్తులుగానే పేర్కొనాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి ద లీడర్లోని ప్రత్యేకమైన అంశం. వచ్చే ఎపిసోడ్లో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.